దృష్టి ఇప్పుడు విద్య మీద ఉంది. ఆ విద్య మీద బాగా దృష్టి పెడితేనే ఆ డిగ్రీ పాస్, డిగ్రీ మంచి. అట్లాగే మంత్రహీనం అంటే మంత్రాన్ని కూడా చదివి దాంట్లో లీనమైపోతే అది కూడా మనకి చూపిస్తుంది. రాష్ట్రం మంత్రం ఏం చెప్తారు? రాష్ట్రం పూజంతో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజిత మయాదేవి పరిపూర్ణం సమర్పయ అంటే పరిపూర్ణంగా నేను చేశాను. ఆ పరిపూర్ణత్వం పోయినది మంత్రం లేదు, తంత్రం లేదు, యంత్రం లేదు, గురి లేదు, ఏది ఒకటే. ఆ గురి ఏంటి అంటే పరమాత్మ. దాని పేరే మంత్రం. గురి ఆధీనం అంటే గురువు యొక్క ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఆధీనంలో మంత్రాన్ని ప్రతి ఒక్క శిష్యులకి వాళ్ళకి అందించి వారికి వేరే దృష్టిలు వెళ్తుందంట. మొదటిదాకా ఏంటంటే స్టడీ అయిపోయిన తర్వాత ఏంటంటే ఉద్యోగం అయిపోయిన తర్వాత ఏంటంటే వివాహం చేస్తుంది. వివాహం అయిన తర్వాత ఏం మిగిలింది? సంతానం అయిపోయిన తర్వాత ఏముంది? ఇల్లు కట్టుకోవాలి. ఆ తర్వాత ఏమైంది? పిల్లల్ని చదివించాలని. పిల్లలు చదివించిన తర్వాత ఏం చేయాలి? మంచి ర్యాంక్ కావాలి. పిల్లలు ఒక ఉన్నత స్థితిలో ఎదగాలని తాపత్రయం. అంటే ప్రతి ఒక్కటి కూడా 1 by 1 వస్తుంది. కాబట్టి మనం ఏదైతే కళలు కన్నామో రేపు పిల్లల కోసం మళ్ళీ వాళ్ళు కళలు కనాల్సింది. అంటే మన తాపత్రయం ఏదైతే కళలు కన్నారో వాళ్ళ తర్వాత తండ్రులు ఏదిరా ఈ జనన మననాము నిజ బోధ కరిన లేదురా మోక్ష నరకం. నిజం ఎప్పుడైతే తెలుసుకుంటే వాడికి మోక్షం లేదు, నరకము కూడా నిజం తెలిసిపోయింది కదా. నిజం తెలిసిన తర్వాత ఇంకా జనన మరణాలు అక్కడ ఏం లేవు. నిజం తెలియకముందు ఏమంటే అమ్మ నేను చచ్చిపోతాను, అమ్మ నేను అయిపోతాను, నాకు అన్నీ అయిపోతాయి. నిజం అయిపోయింది. నేను సత్యవాణి కాదు, నేను సత్యవాణి కాదు, నేను ఎప్పుడూ అలాగే ఉంటాను. నాకు చావుందా చెప్పండి. ఇక్కడ ఎవరు చావున్నాను ఎవరైనా చెప్పండి. ఎవరికైనా చావుందా అంటే ఉపదేశం తీసుకున్నటువంటి వాడికి చావు లేదు. మిగతా వాళ్ళకు ఉంది. ఎందుకుంది అంటే వాళ్ళలో లేవు. ఎందుకు లేదంటే వాళ్ళకి తెలియదు నేనెవరు అనే విషయాన్ని. వాడికి తెలియకపోవడానికి అవుతుంటే అమ్మ నాకు భయం అవుతుంది, నాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అంటే. ఎప్పుడైతే నిజం తెలిసిందేనట జనన మరణాలు లేవంట. జననం లేదు, మరణం లేదు. మరణిస్తే జనించాలి. అంటే జనించాలంటే ఏంటి? మళ్ళీ పుట్టాలి. పుడితే మళ్ళీ మరణించాలి. జననం మరణం రెండు లేనటువంటి వాడెవరి అంటే కాల్చిన కుండ. ఏమంటారు? కాల్చిన కుండ భూమిలో కలుస్తుందా? కలవదు. దాని పేరు ఏమంటారు? మృత్తికాయ. మృత్తికం అంటే ఏంటి? మృత్తికం అంటే ఎవరికి తెలుసా? మృత్తికం అంటే ఏంటి? ఎస్, అది ఓకే. మృత్తికం అంటే ఏంటి? మట్టి. ఈ శరీరానికి మట్టి ద్వారా వచ్చింది ఈ శరీరం. అంటే పంచభూతాలు. ఏం భూతాలు? పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ తోలు బొమ్మ. ఏం బొమ్మ? తోలు బొమ్మ. తైతక్కలు ఆడుతూ ఉంటుంది. వెనక కూర్చొని ఒకటి ఆడిస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ తెరనికి. ఈ బొమ్మ ఏంటంటే అట్లా ఆడుతూ ఉంటుంది. ఈ బొమ్మ ఆడించిన తర్వాత ఈ ఆడించే ఉంటుంది కదా, అది తీసి పక్కన ఆఫ్ చేసాడు అనుకో, ఈ బొమ్మ అట్లే ఉంటుందా అలా తిరుగుతూ ఉంటుంది. అంటే తైతక్కలు ఆడించే ఒక తోలు బొమ్మను ఆడించేవాడు అనుకుంటాడు తెరనికి. వాడే పరమాత్మ. అదేనా? ఆడెవడనేది తెలుసుకోవడానికే మనం గురువుల దగ్గరికి పోతాం. ప్రతి జీవిలో ఉన్నవాడు ఆడే. ఆడిచ్చేవాడు కూడా ఉంటాడు. ఆడిచ్చినంతసేపు ఆడాలి. బాబు నువ్వు ఈ కార్యక్రమం చేయాలన్నావు అనుకో, కార్యక్రమం చేయడం వరకే నీ బాధ్యత. దాని మీద లాభాలు నష్టాలు కన్నీళ్ళు ఆనందాలు ఇది సంబంధం లేదు. నువ్వు ఎక్కడ చేయడం వరకు నువ్వు ఆనందంగా ఉన్నావు. సడన్గా ఏదో ఒక ఆరతి వస్తుంది. మనం చూసాం కదా, గుర్తుందా? మన ఈ మధ్యలో ఎక్కడ చూసాం కదా, ఇలా ఆరతిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చేసి ఆఫ్ చేస్తాడు బొమ్మ. పడిపోయింది కదా. అప్పుడు పోయినప్పటికి ఏమైంది? ఇక్కడ ఆడిచ్చేవాడు వెనక ఆడిచ్చేవాడు పక్క తప్పుకున్నాడు. జస్ట్ ఒక్క నిమిషం తర్వాత అయింది తోలు బొమ్మ. అందుకనే తైతక్కలాడే తోలు బొమ్మలు అని చెప్పి. తైతక్కలు ఆడుతూ ఉంటుంది ఉన్నంతసేపు. ఎప్పుడైతే ఆ వాయువు ఆగిపోయిందో దాని పేరు తోలు బొమ్మ. ఉన్నంతసేపు ఏంటంటే తైతక్కలు ఆడుతూ ఉంటుంది.
ఒక నాటకం వేస్తుంది అనుకో, పాత్రధారులు అమ్మ నువ్వు దుర్యోధనకి వేయాలి పాత్ర అన్నావు అనుకో, ఎస్ నీ దుర్యోధన పాత్ర అయిపోయాక నేను మళ్ళీ దుర్యోధన అన్నావు అనుకో, కుదరదు. పాత్ర అయిపోయినాక దిగిపోవాల్సింది. ఎక్కడికి దిగాలి? స్టేజ్ నుంచి దిగిపోవాల్సింది. అట్లనే సావిత్రి పాత్ర ఉందనుకో, ఆ సావిత్రి పాత్రను వేయాలి. ఆ పాత్ర అయిపోయాక కిందికి దిగు. లేదు లేదు నేను ఎప్పుడు సావిత్రి పాత్ర వేస్తా, నేను ఆడనే ఉంటానంటే ఇంకోటి వచ్చి నెట్టేది కిందికి. ఇక అయిపోయింది బాబు చేయడానికి లేదు. కాబట్టి మృత్తిక అంటే ఏంటి? మట్టిలోంచి వచ్చినటువంటిదే ఈ శరీరం. ఎందుకంటే పంచభూతాలతో నిర్మాణం అయింది, అంటే తయారైంది. ఏది? ఈ జీవుడికి తయారైంది. దేనివల్ల తయారైంది? కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, విషయేంద్రియాలు 5, ఓకే, అంతఃకరణాలు 4. ఎంతేని? 24. కర్మేంద్రియాలంటే అర్థమవుతుంది కదా. కర్మ ఎప్పుడు చేస్తుంటారు. ఏం చేస్తున్నాయి? కాళ్ళతో నడుస్తూ ఉన్నాయి, చేతులతో పని చేస్తున్నాయి కదా. ఇలా కర్మను అనుభవించే చాలా మంది వాక్ కావచ్చు, చెవులు కావచ్చు, నవరంధ్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా దానికి సంబంధించి కర్మేంద్రియం. ఎప్పుడు కర్మ అది మనకు సంబంధం. శబ్దాన్ని వచ్చే ఆ శబ్దాన్ని ఏం గ్రహిస్తుంది? చెవులు. అవునా? యదృశ్యేత నస్య, చూసేది ఏమవుతుంది? దాని పేరు ఏమంటారు? జ్ఞానేంద్రియ. జ్ఞానంతో మనసు, బుద్ధి, చిత్త, అహంకారం ఈ జ్ఞానం. ఓకేనా? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషేంద్రియాలు, అంతఃకరణం, ఇలా 24 ఇంద్రియాలతో ఈ శరీరం అనేది ఏర్పడుతుంది. ఆ 24 ఇంద్రియాల్లో మళ్ళీ 24 ఇంద్రియాలు ఈ మిషన్ అంతా కూడా చేసుకుంటూ పోతుంది. దేని గురించి చేసుకుంటూ పోయింది అంతా? దేని గురించి చేసుకుంటూ పోయారు? అందరు చేసిందే మనం చేస్తాం. మనం ఎవరు కొత్తగా చేసాం? మన తాతలు, మన తండ్రులు, ముత్తాతలు వీళ్ళంతా ఏం చేసుకుంటూ పోయారు? అదే మళ్ళీ మనం చేస్తాం. మనం ఏమైనా డిఫరెంట్ ఏమైనా చేస్తామా? ఆ డిఫరెంట్ అనేది సత్యం, జ్ఞానం, అనంతం. సత్యం అనేది ఒక వస్తువు ఉంది. ఆ సత్యం అన్న వస్తువుని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? జ్ఞానం చేయాలి. జ్ఞానంతో ఏం తెలుస్తుంది? జ్ఞానం అంటే సర్వంతర్యామి, మొత్తం టోటల్ నీవేయే ఉంది. ఇప్పుడు ఎవరైనా వచ్చేసి సార్ మీరు దేవుడు కదా సార్ అంటే, ఓకే సార్ నేను దేవుడు ఏంటి సార్, నేను మనిషిని సార్ అంటావు. కానీ నిజానికి నువ్వు దేవుడివే, కానీ నువ్వు నమ్మట్లేదు. ఏమా కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః అన్నాడు. అంటే మమ ఆత్మ సర్వభూత. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఎవరు? ఆత్మస్వరూపులే. అందరూ ఆత్మస్వరూపులే. కానీ వాళ్ళ ఆత్మస్వరూపులను వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఆత్మస్వరూపులే. అంటే మనం ఇక్కడ కొత్తగా ఏం బొమ్మలు తయారు చేసిన బొమ్మలకే వాటికి నేర్పుతున్నావు, ఇట్లా ఉండాలి నువ్వు బొమ్మవు కాదా, నువ్వు వేరే ఉన్నావు, నువ్వు దేవుడివి అని వాళ్ళకి చెప్పడమే ఈ స్థానం భావం. దాని పేరే గురి అంటేనే గురు. దేని మీద దృష్టి నిలబడుతుంది అది గురువు. దాన్ని ఏమన్నారా? అకార, అకార, అకార. దాని పేరే గు రు గు. అర్థమైంది కదా? ఉకార పక్క అంటే గురి కుదరాలి. దాన్నే ఇందాక మళ్ళీ ఏం చెప్పావు? ఇందాక చెప్పి ఫస్ట్ అక్షరం అయితే ఏదిరా? ఈ జనన మరణము నిజబోధ కలిగిన లేదురా ఈ జన మార్గము. మోక్షము లేదు, నరకం. మోక్షానికి పోతానయ్యా అని చెప్పి కాశీపోయి కొన్ని డబ్బులు కట్టేసి అక్కడే ఉంటాడు ఒక వ్యక్తి. సరే డబ్బులన్నీ కట్టాడు. ఎన్ని లక్షలు? ఒక 6 లక్షలు కట్టాడు. తన పిల్లగాడు బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. మా నాన్నగారు కనీసం కాశీలో కూర్చొని మంత్రం తీసుకొని ఆ విశ్వనాథ్ యొక్క దాంట్లో ఐక్యం అయిపోతాడని వాళ్ళు కూడా ఒక 6 లక్షలు కట్టారు. ఒక 6 లక్షలు తీసుకున్నాడు. ఒక రూమ్ ఇచ్చారు. ఇల్లు గుర్తొచ్చి నా పిల్లలు నా వాళ్ళంతా ఒక్కసారి చూసి వస్తున్నాయా, పర్మిషన్ ఇస్తారా అని అడిగారు. అడిగితే నీ డబ్బులు, నీ ఇల్లు, నీ రూమ్ నాదేమని చెప్పు, పోయేస్తానంటే పోయిరా అని చెప్పాను. అందరికి చెప్పేసి ఇంటికి పోయాడు. నాన్న మిమ్మల్ని అందరికీ చూడాలని వస్తున్నారంటే, ఎందుకు నాన్న మేమే వస్తాం కదా అన్నారు కొడుకు. లేదు నాయన ఒకసారి ఇల్లు అవన్నీ చూసుకోవాలని మనవాడి మనవరాలు అందరూ చూసుకోవాలి. సరే రానా అందరు చూసుకుని ప్రాణం ఏంటి రా
6 లక్షలు ఎట్టిపోయింది. 6 లక్షలు డీడీ కట్టిండు. ఎక్కడ కట్టిండు? కాశీలో కట్టిండు. ఎందుకంటే అక్కడే వర్ణించాలి. అక్కడ వర్ణిస్తే పునర్జన్మ నవిద్యతే, ఇక జన్మ లేదన అని చెప్తుంది. ఏది? శివపురాణం చెప్తుంది. కాశీ పుణ్యక్షేత్రే దర్శితేన ఇద్వే కార్యాద శ్వాసస్యానంతదే ప్రత్యక్ష. అంటే కాశీ పుణ్యక్షేత్రం 1000 సంవత్సరాల నుంచి ఉంది. దాంట్లో మరణించడం అంటే మామూలు విషయం కాదని శివపురాణం చెప్తుంది. కానీ శివుడు ఎప్పుడో మంత్రం ఇచ్చి నీకు మరణాన్ని కల్పిస్తున్నాడు. కానీ గురువు ఆ క్షణంలో అప్పటికప్పుడే నీకు మరణాన్ని జనంలో 2 కల్పిస్తున్నాడు. అంటే ఎప్పుడో చెప్పే మంత్రం క్షణంలో చెప్తున్నాడు. నీవెవరు అని అప్పుడే చెప్తాడు. అందుకనే కాశీ విశ్వనాథుడే సాక్షాత్తుగా చెప్తున్నాడు. ఒక గురువై వస్తున్నాడు. గురువై కాశీ విశ్వనాథుడే గురువై వస్తున్నాడు. వచ్చి నీకు ఆ శ్వాస ఆ మంత్రం చెప్తాడు. ఇతగాడే ఏమనుకుంటున్నాడంటే లేదు కాశీలోనే నాకు రూమ్ తీసుకొని ఒక 6 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే ఎప్పుడు ప్రాణం పొందో తెలియదు కాబట్టి శివ శివ అనుకుంటూ వస్తే చక్కగా ఆ చెవులోకి వచ్చి ఓం నమ శివాయ అని చెప్పారు అనేది ఆయన ఒక భావన. తీరా ప్రాణం పోయేటప్పుడు అందరి గుర్తొచ్చి ఇంటికి వచ్చి చనిపోయాడు. అట్లనే మనం కూడా అంతే. ఈ సాధనలంతా కూడా ఎప్పుడు వచ్చినా ఐఎమ్ రెడీ. ఎందుకంటే ఇది వద్దన్నా ఆగదు, కావాలన్నా కోరుకున్నా రాదు. దానికి సంసిద్ధమై ఉండాలి. దేనికి సంసిద్ధం ఉండాలి? మరణం కాదండి, మంచి పూజ. మంచి పూజ అది మరణం అన్నదాన్ని. ప్రాణం పోతుగా వచ్చేది కదా, మళ్ళీ ఒక జన్మ ఎత్తే అది మంచిది కాదు. అసలు జన్మే లేకుండా పోతే ఇంకా మంచిది కదా. అది మంచి పూజ అనమాట. ఎంతో ఆనందం. మంజునాథ సినిమాలు చూశారు కదా? మంజునాథ సినిమా చూసారా? దాన్ని ఏం చేస్తారు? మంజునాథుడు ఏం చేస్తారు? ఆయనకి కాలజ్ఞానం తెలిసిపోతాడు. వాడు రేపు చచ్చిపోతాడు. ఆయన వచ్చాక నేను చెప్తున్నాడు, అయ్యా నీకు రేపు మరణం ఉంది, అయ్యి నిన్ను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంత భక్తుడు ఇంత జ్ఞాని, రేపు నువ్వు చచ్చిపోతాను ఎట్లా అని. అప్పుడు ఆయన చెప్పలాగా చెప్తున్నాడు. వాడు ఎంత అదృష్టం, నాకు రేపు ప్రాణం పోతుందా అని చెప్పి తెలుసు, కానీ ఎట్లా పోతుంది అనేది తెలియదు కదా. ఆయన కోసం ఒక కాపలా కూర్చున్నప్పుడు ఒకటి చంపడానికి ఫ్రెండ్స్ వచ్చేసి కత్తి పెట్టి పొడుస్తున్నాడు. ఇప్పుడు ప్రాణం పోతుందా నాకు తెలుసు, కానీ మీరు వచ్చి కొడుతున్నా నాకు తెలియదు, ఎంత అదృష్టం నాకు అంటాడు. అంటే మీరు ఎనీ టైం నా ముందు కళ్ళ ముందు తిరిగేవాళ్ళు, నన్ను కొట్టినవారు, మిమ్మల్ని ఎందుకు కొట్టాను నేను, కానీ మీ చేతిలో నేను చచ్చిపోతున్నా నాకు తెలియదు, ఇంక ఎట్లా ఉంటుందో దారుణమైన సావనుకున్నాను. కానీ నాకు తెలిసి మీరంతా మనకు తెలిసిన వాళ్ళు, మీ మీద నాకు ఎలాంటి ఆలోచన లేదు. సరే మీకు ఇంక ఇబ్బంది అయితే ఇతర పట్టు కూడా గొడవ అనేది. ఎందుకంటే తోలు తిత్తినే కదా నువ్వు కొడిసేది, లోపడదానే లోపడాలి ఎట్లా కొడవలు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు అధ్యాయంలో చెప్తున్నాడు, 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో చెప్తున్నాడు, శత్రము ఛేదింపజాలదు. శత్రము ఛేదింపజాలదు అంటే ఏంటి? శత్రం అంటే నీరు తలుపుజాలదు. మాటల చేత పట్టు బడకాయి గుట్టు తెలిపిన దేశిక నోట వినుడి మీరు ఈ జనన మరణం లేదు అని చెప్తున్నారు అనమాట. ఆ భగవద్గీత అదే చెప్తుండే, అచల బోధ కూడా అదే చెప్తుంది. అచల బోధ ఏంటంటే తొందరగా అర్థమైంది. అచల బోధ ఏమైంది? తొందరగా అదే సూక్ష్మ మోక్షంలాగా అర్థమవుతాడు. పరిపూర్ణం ఒకటి, లేని ఎరుక అనేది ఒకటి. పరిపూర్ణం ఎరుకల ఎరిగి ఎరుకను మాను అంటే పరిపూర్ణం ఒకటి ఉన్నది, లేని ఎరుక అనేది ఒకటి. ఒకటి చచ్చిపోయేది ఉండాల, ఒకటి శాశ్వతంగా శాశ్వతమైన వస్తువు తెలుసుకోవాలంటే ముందు ఈ శరీరం కావాలి. ఈ శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే నువ్వు ఎప్పుడు భగవంతుని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎప్పుడైతే మూలపడదో దాన్ని తెలుసుకోవడానికి మనం అవ్వదు. పరిపూర్ణం ఒకటి, లేని ఎరుక అనేది ఒకటి. సత్యం అనేది ఒకటి ఉంది, అసత్యం ఉంది. అసత్యం ఏంటి? శరీరం అసత్యం. ఆ యొక్క సత్యాన్ని తెలుసుకోవాలంటే శరీరం అవసరం చాలా. ఏది? యద్ దృశ్యం తత్ నశ్యం యద్ దృశ్యం. కాసేపు కనబడుతుంది, మళ్ళీ కాలగర్భాన్ని కలిసిపోతుంది, మళ్ళీ కొత్తది వస్తుంది. ఆ కొత్తదే ఈ శరీరం. మనమంతా ఉన్నాం, బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం, ఇలా అన్ని దశలు వస్తుంది. అదే వృద్ధాప్యం అయిపోయిన తర్వాత శరీరం అంతా మళ్ళీ బాల్యంలాగా అయిపోతుంది. చిన్నపిల్లగాడు ఎట్లా పుట్టాడో మళ్ళీ మరణించినప్పుడు మానవుడు కూడా సేమ్ అట్లాగే తయారవుతున్నాడు. తయారయ్యి కన్ను కనపడక ఏం చేయక చావ చేస్తూ ఆయన ఈగలు ఆయనే కొట్టుకోలేకపోతున్నాడు. చిన్నప్పుడు కూడా ఆయన ఈగలు ఆయనే కొట్టుకోకుండా అది పెద్దవాడు. ఈ మధ్యలో అంతా నిజమవుతుంది. అబద్ధం గురుగారు.
అంతే కదా. మధ్యలో అంతా ఒక నాటకమే కదా. తీరా మళ్ళీ ఆ మధ్యలో కూడా మళ్ళీ ఏం కొట్టుకోవడం అయితే కొట్టుకోలేని పరిస్థితి. అంటే ఈ శరీరం మధ్యలో ఏమవుతుందంటే మనకి ఒక అవకాశం ఇచ్చింది. ఆ అవకాశం ఏంటి? ఒకటి సత్కర్మ, ఒకటి దుష్కర్మ, ఒకటి దుష్కర్మ, ఒకటి సత్కర్మ. ఈ శరీరం ఉన్నంతసేపు ఒక సత్కార్యాలు చేస్తాం. సత్కార్యాలు ఎందుకంటే మళ్ళీ వస్తాడో రాడో ఎవరికి తెలియదు. ఒకవేళ వచ్చినా ఇంకే జన్మ ఎత్తుడో తెలియదు. జన్మా దుఃఖం, జరా దుఃఖం, సంసార దుఃఖం, వ్యాధి దుఃఖం, పునః సంసార దుఃఖం, చరా దుఃఖం, జరా దుఃఖం, సంసార దుఃఖం, వ్యాధి దుఃఖం. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి చెప్పండి? 4 4 వచ్చినాయి. దీన్ని 4 అవస్థలు అంటారు.